ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వారం రిలీజ్ అయినటువంటి మూవీ మనం గురించి మాట్లాడుకుందాం. విజయ్ దేవరకొండ నటించినటువంటి మూవీ కింగ్డమ్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. కింగ్డమ్ మూవీ ఒకంత పర్లేదు అనిపించే యాక్షన్ డ్రామా అండి. ఇది నటులు వచ్చేసి విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటి, అయ్యప్ప శర్మ, బాబు ఇంకా తదితరులు నటించారు. దర్శకుడు వచ్చేసి గౌతమ్ తిన్నారి, నిర్మాతలు వచ్చేసి నాగవంశీ, సంగీతం అనిరుద్ధ్. ఇక సినిమా విషయానికి వచ్చి మాట్లాడుకుంటే కథ ఏంటంటే 1920 సమయంలో శ్రీకాకుళంలో తీర ప్రాంతం వద్ద ఉండే ఒక తెగ నాయకుడు బ్రిటిష్ పాలకులు తమ వద్ద ఉన్న విలువైన ఖనిజాన్ని కోసం దాడి చేస్తారు. ఆ సమయంలో ప్రజలు తమ కోసం నిలబడి ప్రాణాలు వదిలిస్తారు. మళ్ళీ అక్కడి నుంచి తమ తెగ కొత్త నాయకుడు రా కోసం ఎదురు చూస్తుంటారు. ఆ తర్వాత 91 సమయంలో అంకాపూర్ స్టేషన్లో చిన్నపాటి కానిస్టేబుల్ అయిన సూరి విజయ్ దేవరకొండ ఒక ఆపరేషన్ ఇంటెలిజెన్స్పై ఇస్తారు. అయితే తన చిన్నతనంలో ఒక కారణం చేత దూరమైన తన ప్రాణానికి ప్రాణమైన అన్న శివ సత్యదేవ్ ఉన్నాడనే ఒకే ఒక కారణంతో ఒప్పుకున్న సూరి తన అన్న ఉన్న ప్రాంతానికి వెళ్ళాక ఏమైంది, తన అన్న ఉన్న ప్రాంత ప్రజలు ఎవరు, సూరికి వారి అండగా నిలబడే పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి, తన అన్నయ్యని వెనక్కి తీసుకొచ్చాడా లేదా, ఆ ప్రాంత ప్రజలు ఎవరు, తమ కోరిక ఏంటి అనేవి తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక మూవీ ప్లస్ పాయింట్కి వచ్చేస్తే ఈ సినిమాకి మొదటి నుంచి విజయ్ దేవరకొండనే అని చెప్పొచ్చు. ఈ విజయ్ దేవరకొండ ప్రేక్షకులకు మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. తన పాత్ర కోసం విజయ్ తనని ఆవిష్కరించుకున్న విధానం బాగుంది. ఇంకా మరొక నటుడు సత్యదేవ్ కూడా మంచి సినిమా రోల్ దక్కింది. ఈ పాత్రలో సత్యదేవ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు, ఇంప్రెస్ చేస్తాడు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ పార్ట్ 2కి ఇచ్చే లీడ్ బాగుంది. ఇది ఫ్యాన్స్ వరకే ఎగ్జైట్ చేస్తుంది. అలాగే విలన్ రోల్కి వెంకటేష్ బాగా చేశాడు, సాలిడ్ విలనిజాన్ని ప్రదర్శించాడు. ఇక కొన్ని మైనస్ పాయింట్లు మాట్లాడుకుంటే అప్పట్లో మగధీర సినిమా చూసి కొన్ని సినిమాలు అలాగే పుట్టుకొచ్చాయి. ఇక ఇంట్రెస్టింగ్గా అనిపించే అంశం ఏంటంటే 2 జోనర్లు కలిపితే పుట్టిందే కింగ్డమ్ అన్నట్టు అనిపిస్తుంది. ఇక ముఖ్యంగా గౌతమ్ లాంటి దర్శకుడు ఒక కొత్తదనం కోరుకునే కామెడీ ఆడియన్స్ని నిరాశపరిచాడు. అలాగే ఈ సినిమా భాగ్యశ్రీ బోర్సే సినిమా పెద్ద స్కోప్ లేదు. చాలా సీన్స్ తన బీట్స్ తన పాత సినిమాలని కొట్టినట్టే అనిపిస్తుంది. అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా. ఇక సాంకేతిక వర్గానికి వస్తే ఈ సినిమాలో నిర్మాణ విలువలు చాలా బాగానే ఉన్నాయి. రోడ్ ప్రొజెక్షన్ డిజైన్ కూడా చాలా బాగానే ఉన్నాయి. అనిరుద్ధ్ స్కోర్ బాగుంది. ఇంకా గిరీష్ గంగాధరం అనే జొమాటీన్ జాన్ మంచి సినిమాగ్రోటే బాగుంది. ఎడిటింగ్లో సాంగ్ కూడా కట్ చేసి మంచి పని చేశారని లేదంటే కథనం మీద ఇంపాక్ట్ పడేది. ఇంకా మొత్తం మీద సినిమా చూసినట్టయితే కింగ్డమ్ విజయ్ దేవరకొండ మరోసారి తన సిన్సియర్ పర్ఫార్మెన్స్ను ప్రదర్శించాడు. అలాగే తనపై కొన్ని సీన్స్ ఫ్యాన్స్ వరకు బాగానే అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. కానీ మొదటి నుంచి అంచనాలు పెట్టుకునే వారు కొంచెం నిరాశ తప్పదు. సో తక్కువ అంచనాలు పెట్టుకొని సినిమాకి వెళ్ళండి. ఇది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ని, చాలా ఆడియన్స్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది. మనం ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 స్టార్కి 3 స్టార్ ఇస్తున్నాం ఈ మూవీకి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నౌ మూవీస్. ఈ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదు, గమనించగలరని గమనిక. గో అండ్ వాచ్ మూవీ. చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు కనుక నా రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మరో మంచి మూవీతో మళ్ళీ కలుసుకుందాం. రివ్యూ.